ముఖమును లక్షింపుము. నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ప్రజలా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడములై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రజలా, సైన్యములకు అధిపతి యెహోవా నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రజలా, ఎక్కువ మాటలు చెప్పుకునే సమయం లేదు. ఇప్పటికే మన సమయం అయిపోయింది. ఒక కూటం అనేది ప్రార్థన ఉండాలి, తర్వాత వాక్యం కూడా ఉండాలి. అది కూటము అనబడిద్ది అన్నాడు ప్రవక్త. వాక్యము లేకుండా ఒక కూటములో సంపూర్ణత ఉండదు. అర్థమవుతుందా? ఎలాంటి ఫంక్షన్ పెట్టుకున్నా ఆ ఫంక్షన్లో వాక్యం చెప్పుకుంటేనే అది సంపూర్ణం. వాక్యం లేకుండా సంపూర్ణము ఉండదు. అందుకని ఫైనల్గా మనలను మరి దైవ సన్నిధికి తీసుకెళ్ళేది ఎవరంటే దేవుని వాక్యం. కాబట్టి ఈ సమయంలో 84వ కీర్తన చాలా మంచి కీర్తన, మనకు తెలుసు కదా. 84వ కీర్తన చాలా మంచి కీర్తన. ప్రైజ్లా, ఇవన్నీ మనము చక్కని ధ్యానానికి ఉంచుకునే కీర్తన. ప్రైజ్లా, ఈ కీర్తన చాలా ఇష్టమైన కీర్తన మనందరికీ. ప్రైజ్లా, ఇక్కడే ఉన్నారా? దేవుని మందిరంలో ఉండటం అనేది ప్రతి ఒక్కరికి ధన్యత అని రాయబడింది. వారు స్తుతిస్తారు అని రాయబడింది. ప్రైజ్లా, దేవుణ్ణి స్తుతించువారు గొప్పవారు. దేవుణ్ణి మనం స్తుతించాలి అంటే దేవుడే మనలను ఆకర్షించాలి. దేవుడే మనలను ఆకర్షించాలి, స్తుతించేటట్టు చేయాలి. ప్రైజ్లా, కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ఒకవేళ సమయంలో ఒక మాట చెప్పారు. ఎందుకంటే రామ మందిరం కొరకు మోదీ 8 రోజులు 10 రోజులు ఉపవాస దీక్ష చేస్తున్నాడని విన్నాం. ఒక్కరోజైనా అది అతనికి ఏమైనా ఉపయోగపడితే దేవుడి దగ్గర మనకు తెలుసు కదా. అంటే ఆయన అంత దీక్షతో వ్యర్థమైన దాని కొరకు దీక్షతో ఉన్నాడు. అనుకున్నవి చేస్తూ ఉన్నాడు. మరో కోణంలో ఆ రాముడు ఏడున్నాడో తెలియదు, కానీ ఈయనే పెద్ద రాముడుగా కనపడుతున్నాడు వాళ్ళకి. గమనించారా ఆ స్పిరిట్? రాముడు ఉన్నాడో లేడో ఎవడు తెలియదు. 5000 సంవత్సరాల క్రితం ఉన్నాడు అని అన్నారు, కానీ అట్లా కాదు. మోడీ ఉంది ఆ దీక్షలో. ఈయనే కనబడాలన్నట్టు ఫీలింగ్తో ఉన్నాడు మనోడు. అర్థమవుతుందా? కృప కలుగునుగాక. అంటే నేనెందుకంటే ఆ వైఖరి అలా ఉంది, కానీ మనం ఎట్ట ఉండాలంటున్నా. ఇప్పుడు అంతా తెలిసిన వారం, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం, మందిరం గురించి తెలిసిన వారం, దేవుడి గురించి తెలిసిన వారం ఎట్లా ఉండాలి మనం కదా? ఎలా ఉండాలి? ఏమీ తెలియని వారిగా ఉండాలా? ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏమీ తెలియని వారిగా ఉండాలా? కాదు కదా. ప్రజలా, సో దేవుని యొక్క ఆశ, ఆకలి మన ఎడల ఏంటో కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? మనకి ప్రజలా ఒక కోడ్ ఉంది, చదువుతాను. రూపాంతరపరిచే శక్తి అని కోడ్ ఒకటి ఉంది. దావీదు దీన్ని చెప్పినోడు నేను అనుకొనుచున్నాను. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారంలో దున్నుట నాకు ఇష్టము. మీరు చూసారా? ఏమి జరిగినా నా యొక్క స్థానమును తీసుకున్నట్టే. కొన్ని సమయంలో దేవుడు మిమ్మలను పిలిచిన మీ స్థానమును తీసుకున్నటకు ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన ప్రతి ఒక్క కార్యము నుండి మీరు వేరుపరచబడవలేను. దేవుని స్థానం తీసుకోవాలంటే అన్ని విషయాలు వేరుపరచబడాలి. నేను చెప్పుదాన్ని మీరు గ్రహించగలని నేను నమ్ముచున్నాను. చూసారా, కొన్ని సమయంలో ఈ లోకంలో మీకు ప్రియమైన వ్యక్తి
నుండి మీకు కరశలనము చేసి దేవుడు ఏ స్థానంలో ఉండవాలని మిమ్మల్ని పిలిచి ఉన్నాడో ఆ స్థానంలో మీరునుటకు మీరు అతని నుండి వేరు పడవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే మీ ప్రియమైన వ్యక్తుల నుంచి కూడా నువ్వు వేరయ్యి దేవుడు సిద్ధపరిచిన స్థానానికి రావాలి. కృప కలుగును గాక. అయితే దేవుడు ఏం చేయిస్తున్నాడు? మీరు ఏ విధముగా నుండిరో దాని నుండి మిమ్మలను మార్చుచున్నాడు. మీరు ఒకవేళ మంచి కుటుంబంలో ఒక కుమార్తెగానో లేక కుమారునిగానో ఉండి ఉండవచ్చును. అయితే ఆయన మిమ్మల్ని ఇంకొక స్థానంలో పెట్టును. ఎలా అనగా దానిని ఆయన చేయినటువంటి మార్గముగా అది ఉన్నది. చూడుడి, క్రయం ఎంతైనను దేవుని యొక్క వాక్యమునకు విధేయులగినట్లు మీ మనసులో నూతనపరచుచున్నాడు. చూసారా, ఈ యొక్క కార్యములను వాటంతట అవి రావు, అది విలువలేదు. ప్రజలా, ఇప్పుడు దేవుడు అంటే ఎలా నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆయన? ప్రజలా, మీ జీవితంలో ఆయన చేసే మొట్టమొదటి ఒక మంచి దీవెన ఏంటంటే మిమ్మలను దేవుని వాక్యమునకు విధేయులున్నట్లు చేయటం. ఆశీర్వాదాలన్నీ ఇందులో ఉంటాయి. ఒక వ్యక్తి దేవుని వాక్యమునకు విధేయత చూపగలిగినప్పుడు ఆశీర్వాదాలన్నీ అతనిలోనే ఉంటాయి. ఇంట్లో కాదు, భవిష్యత్తులో కాదు, ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరే ఉంటాయి. అదే అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు దేనికి వారసన చేయాలి? వాక్యానికి వారసన చేయాలి. ఎందులో భాగం చేయాలి? నిన్ను వాక్యంలో భాగం చేయాలి. ఎందుకు ఈయనకి తపన అంటే దేవుడు సిద్ధపరిచినవన్నీ వాక్యములో ఉన్నాయి. ఆ వాక్యము నీ లోపల ఉండేటట్టు చూడాలి. అందుకని నీ మనస్సును ఈ లోకములో ఉన్న వాటన్నిటి నుంచి వేరు చేసి వాక్యానికి విధేయత అగునట్లు చూస్తాడట. అప్పుడు నీకు దీవెనలన్నీ దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ఇప్పుడు చదువుదాం 4వ వచనం 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధనులు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు. నువ్వు నీ వలన బలము పొందువారు ధనులు. దేవుని వాక్యం ద్వారా బలం పొందువారు ధనులు. ఇది యాత్రా స్థలం. మన యాత్రలో ఉన్నాం. ఈ మార్గంలో మనకి చాలా సులువు అవుతాయి ఎప్పుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రియమైన మార్గములు చాలా సులువు అవుతాయి నీకు. కృప కలుగునుగాక. వారు బాకాలో ఇలబడి వెలుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరు వాన దానిని దీవెనలతో కప్పును. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ మార్గము అంతటిలో ఇక దేవునే ఉన్నది. వాటికి కఠినమైన వాటిని కూడా మీరు చక్కగా మార్గం సరళము చేస్తారు. ఆమేన్. దేవుడు తొలకర వానతో వారిని కప్పునన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏం తెలిసిన? అంటే నువ్వు నాటబడ్డావు. ప్రభువు మీకు కావాల్సిన అన్నిటినీ మరి నేను మర్చిపోవటం ఉండదు. నీకేం కావాలో అన్నిటిని ఆయన ప్రొవైడ్ చేయడానికి ఉంటాడు. అందుకని నీకు తొలకర వాన కూడా వస్తుందంటాడు ఆయన. తొలకర వాన ఎవరికో తెలిసిన? ఏ విత్తనం అయితే నాటుతాడో ఆ విత్తనము ఫలించేదానికి తొలకర వాన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ఈ యాత్రలో నువ్వు ఆవలుగట్లో కనబడటం ఆయన కోరిక. నానాటికి బలాను పొందుతాం. మన యాత్ర ముగింపు ఎక్కడ తెలిసినా? మన యాత్ర ముగింపు ఎక్కడంటే సియోను అన్నాడు ఆయన. ఎక్కడ? సియోను. కృప కలుగునుగాక. అనగా ఆవలుగట్టది. అక్కడికి వెళ్ళిన దాకా నువ్వు బలాభివృద్ధి పొందుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, సెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ప్రార్థన. ఆయన దృష్టి మన మీద ఉన్నది. మనల్ని అభిషేకించాడు ముందుగానే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిల్లలుగా ఉండటానికి, పరిశుద్ధమైన జనముగా ఉండటానికి అభిషేకించాడు ఆయన. నీ ఆవరణం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. అవునా? నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇప్పుడు మనమే మందిరం అయితే
ఎంత శ్రేష్టం అది. ఆవరణములు గడుపుట, మందిర ఆవరణములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినం గడిపితే, మందిర ఆవరణములో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అసలు నువ్వు మందిరం అయితే ఎంత శ్రేష్టం అది, అంటే ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నావు ఇప్పుడు. ఈ బయలుపాటు మనకు వస్తుందా? కొంచెం ఆలోచన చేయండి. మనం మందిరం అయితే మనం ఎంత గొప్పవాళ్ళం, మనము మందిరం అయితే మనం ఎంత గొప్పవాళ్ళం. అంటే ఈ విషయంలో మనకి ఆత్మీయ మతిమరుపు బలముగా, సైతానుడు ఒక విషయంలో మనల్ని గుడ్డోలు చేయాలనుకున్నప్పుడు, లేకపోతే అర్థం కాకుండా చేయాలనుకున్నప్పుడు వాడు మేకులను పైన కొట్టడాడు. వాడు లోపలికి దిగిందా కొట్టాలనుకుంటాడు, కదలకూడదు వాడు ఆలోచన. అంత గుడ్డోలు చేయాలి నిన్ను, అంటే ఏమీ అర్థం కాకూడదు. కానీ దేవుడు కూడా, దేవుని స్తోత్రం, నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన కూడా అట్లాగే కొడతాడట. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనేది చాలా ప్రాధాన్యత, ఎవరికి ఇస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. అందుకని సైతాను ఆలోచనలు నీ లోపలికి దిగక ముందే దేవుని ఆలోచనలు నీ లోపల దిగి ఉండాలి. ప్రైజులా, అవి బిగగొట్టబడి ఉండాలి. అప్పుడు సైతాను ఆలోచనలు మన దగ్గరికి లోపల పెట్టాలన్నా వాడు పెట్టలేడు. కృప కలుగునుగాక. ప్రవక్త మెసేజ్ నేర్చుకుంటాం. ఒక బాటిల్ నిండా నీళ్ళు నింపావనుకో, ఇంకా అందులో ఏమైనా పోయగలుగుతావు నువ్వు? అందుకే ఫిల్ అయి ఉండు అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా ఫిల్ అయి ఉండు, నింపబడి ఉండు. ఇంక అక్కడ ఏం పోయలేడు వాడొచ్చి. కృప కలుగునుగాక. అర్థమవుతుందా? మనం ఎప్పుడు అలా ఉండాలి. ఆయన నీ ఆవరణం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆవరణములో ఉండటం అంటే మందిరంలో ఉండటం నేర్చుకుంటే భక్తిహీన ఇళ్లలో ఉండవు. అర్థమైంది నీకు? మందిరంలో ఉండటం నేర్చుకుంటే వినవా? మందిరంలో ఉండటం నేర్చుకుంటే భక్తిహీనుల ఇళ్లలో ఉండవు. చదువు ఆ మాట కూడా. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం. అంటే భక్తిహీనులు ఎవరు? రారా కుసేపు సినిమా చూద్దాం, రారా కుసేపు ఆ పాడు బొమ్మలు చూద్దాం, రారా కుసేపు అటు వెళ్ళి సిగరెట్లు తాగుదాం, రారా ఇటు వెళ్ళి బార్ షాప్కి వెళ్దాం, బీరు తాగుతున్నారంట అంతా ఫ్రెండ్స్ అంతా. ఒక్కసారి తాగితే ఏమైద్ది? ఒక్క సిగరెట్ తాగితే ఏమైద్ది? సరదాగా అటు వెళ్దాం, సినిమాకి వెళ్దాంరా, ఆడపిల్లలు వస్తున్నారు కామెంట్ చేద్దాంరా, మగవాళ్ళు వస్తున్నారు కామెంట్ చేద్దాంరా. ఏమైద్ది? సరదాగా ఉండేదిగా ఆ మాటలన్నీ. కొంచెం నిల్చొని కామెంట్లు చేద్దాం మనం అని. ఒకప్పుడు మగపిల్లలే కామెంట్లు చేసేవాళ్ళు, ఇప్పుడు అది రివర్స్లో ఉంది. ఆడపిల్లలు కూడా కామెంట్లు చేసేవాళ్ళు అయ్యారు లోకంలో ఉన్న వాళ్ళంతా. కానీ క్రైస్తవ పిల్లలు అలా ఉండరు. కానీ చర్చిల్లో కూడా కామెంట్లు చేసేవాళ్ళు ఎవరు అంటే, చర్చిలో కామెంట్లు చేసే మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉండరు. చర్చిలో ఎవరు ఉంటారు? అది బలమైన ఆత్మ, మామూలు ఆత్మ కాదు అది, బలమైన ఆత్మది. అందుకని కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆడపిల్లల్ని. ఇదొక ఆత్మది. ఇవన్నీ చిన్నవి కదా, చిన్నవి సరదాగా ఉంటాయి. అవి భక్తిహీనమైన ఆలోచనలు. అక్కడ ఉండకుండా ఉండాలంటే నువ్వు మందిరంలో ఉంటే నేర్చుకోవాలి. అదే చెప్పాడు. మందిరంలో ఉండడం నేర్చుకుంటే భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి నిలబడలేవు. మీ అందరికీ తెలిసి ఒకటో కీర్తన కదా, ఏంటాడు? పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుని చోట. ఇంకొకరు ఎవరు? దుష్టులు ఆలోచన చెప్ప నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు. అపహాసకులు అంటే ఎవరు? ఎగతాళి చేసేవాళ్ళు. నువ్వు ఎదుగుతుంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, అబ్బో పుస్తకాలు పురుగు వచ్చిందమ్మా, మేము అందరూ చదువుకుంటుంటే ఏం పొద్దు గూగుల్ పుస్తకాలు పట్టుకుని చదువు మంచి ర్యాంక్ తెచ్చుకో అని అంటూ ఉంటారు. అప్పుడు ఎట్టుంటుంది నీకు కదా? వాడు చదవడు అంటే ఆ పిల్ల చదవదు, ఈ పిల్ల కూడా చదివితేట. అందుకని కామెంట్ అనమాట. ఇంకా ఆ మాట కానీ ఒకసారి ఈ పిల్ల పుస్తకం మూసింది. ఈ దరిద్ర దానికి నేను కనపడ్డానా ఆయన మూసేటప్పటికి. అంటే ఆ 3 అంత పోద్ది, చదువుకుని 3 పోద్ది, మూసేస్తాం. అప్పుడు ఆమె కూర్చొని చూసావా ఒక మాట నాకు పుస్తకం మూసేసింది, అమ్మయ్యా చదవకుండా ఉంది.
చూసి ఎంత ఆనందం ఆమెకి. ఇట్లా ఉంటారన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళు చదవరు, చదివేవారిని ఈ ఆత్మశాస్త్ర పరిశీలనకు ఉందంట. వాళ్ళు పరలోక రాజ్యం బోరట, పోయేవారిని బోనీరు. వాళ్ళు అక్కడ వదిలేరు ఆత్మని. కృప కలుగును గాక. ఇక అంతా ఇక ఎవడన్నా బాగుమతి మంచిగా ఉన్నాడు అనుకో, అబ్బో అంటే పరిచర్య అంతా వాళ్ళదేనంట ఆ చర్చిలో. ఇంకెవరు చేయరంట, కుర్చీలు తీసేది వాళ్ళంట. అబ్బో పాస్టర్ కింద వాళ్ళకి వెళ్ళే చూస్తున్నాడు. కృప కలుగును గాక. అర్థమైందా? వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. కృప కలుగును గాక. ఇప్పుడు ఒక వ్యక్తి మన సహోదరుడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటే మనం ఏముండాలంటే ఆమెన్ చెప్పాలి. అది మంచి ఆత్మ. ఆనందించాలి. మంచి ఆత్మ. ప్రార్థనలు ఎదుగుతున్నా, బైబిల్ స్టడీలు ఎదుగుతున్నా, లేకపోతే ఇంకోటి నేర్చుకుంటున్నా మనం ఏం చేయాలి? ఆమెన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడు దేవుడు నీకు కూడా ఇస్తాడు. అందరికి అన్ని ఇవ్వడు దేవుడు. ఎవరి తలంతులు వాళ్ళకుంటే ఆ తలంతును బట్టి దేవానికి స్తోత్రం చెప్పాలి. అది అప్పుడు దేవుడు మనలను ఇంకో కొంచెం పైకి లేపుతాడు. ఆయన మన సహోదరుడు నాకంటే గొప్పవాడు అనుకోమన్నాడు. ఆలోచన చేయమన్నాడు దేవుడు. నీ సహోదరుడు నీకంటే గొప్పవాడుగా ఎంచుకోమన్నాడు. అంటే ఇప్పుడు ఏమనాలి? నీ సహోదరుడు గొప్పగానే చూడాలి. ఎప్పుడు నీకు సహోదరుడు తక్కువ ఎప్పుడు చేయకూడదు. అలా చేసినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను పైకి లేపుతాడు. ఆయన ఆశీర్వాదాలు ఇంట్లో పొంగుతూ ఉంటాయి. అప్పుడు ఇవన్నీ మందిరంలో ఉన్నప్పుడు దొరుకుతాయి. భక్తిహీన గుడారాల దగ్గర ఉండకుండా చేస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అర్థమవుతుందా? ఒకవేళ మంచి పని చేసావనుకో, ఆయన ఏ మేలు చేయకమాండంట. నువ్వు మంచి వ్యక్తి, అందుకే అంటాను, కీడు ఎవడన్నా నీకు చేసినా నువ్వు మేలే చేయి. ఎవడన్నా నీకు కీడు చేశాడా, వాడికి నువ్వు కీడు చేయకు, మేలే చేయి. ఆ మేలును దేవుడు చూస్తాడట. నీకు మేలు చేయకుండా మాండంట ఆయన. కీడు చేసినోడికి నువ్వు మరలా కీడు చేసావనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు చేసిందే ఉందిరా, వాడు కీడు చేసావు, నువ్వు కూడా కీడు చేసావు. వాడు అన్యాయం చేసావు, నువ్వు కూడా అన్యాయం చేసావు. వాడు మాట అన్నావు, నువ్వు కూడా మాట అన్నావు. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. కృప కలుగును గాక. ఒక మాటకి సమాధానం చెప్పటం వేరు, కీడు చేయటం వేరు. మాటకి సమాధానం చెప్పటం వేరు, కీడు చేయటం వేరు. కీడు అనేది లోపల పెట్టుకుని మాట్లాడేది. అవన్నీ అసూయ అవన్నీ ఉంటాయి అక్కడ అనమాట. దెయ్యాలు నివాసం చేస్తాయి. అలా ఉండకూడదు. మనం ఎదగాలి అన్నప్పుడు చక్కని మనసుతో ఉండాలి, చక్కని హృదయాలతో ఉండాలి, పరిశుద్ధమైన హృదయాలు ఉండాలి. ఇతరులకు మేలు చేసేటట్టుగా మనం ఉండాలి. అది క్రీస్తులో ఎదుగుదల. నీ మార్గాన్ని చక్కగా సరళం చేస్తాడు దేవుడు. నీ మనసును చక్కగా ఉంచుతాడు దేవుడు. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ తీసుకొస్తాడు. వాక్యంలో ఒక భాగం చేస్తాడు నిన్ను. అసలు నిన్ను విడవడు, ఎడబాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. దేవుడు మనం దీవించిన కాక, కృప కలుగును గాక. అర్థమైందా? ప్రైజ్ లార్డ్. ఆయనకు ఆశీర్వాదాలు ఎల్ల వేళలా మనకు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? కాబట్టి మందిరాన్ని కోరుకోవటం మనకు ఆశీర్వాదం. మందిర స్థలాన్ని కోరుకోవటం మనకి ఆశీర్వాదం. సహవాసాన్ని కోరుకోవటం మిస్ కాకూడదు. యూత్ మీటింగ్ ఎప్పుడు మిస్ కాకూడదు. ఇప్పుడు ఉదయాన్నే 2 గంటల వాక్యం చెప్పాం. మరలా మీకు చెప్పాలంటే నేను ఇక్కడ నిలబడాలి కదా. ఇప్పుడు ఎంత కొద్ది నిమిషాలు చెప్పుకున్నాం. 1 గంట అన్న మాట్లాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడాలి కదా. ఇదేంటి నేను ఈ ఏడాది చెప్పేది అని అనుకుంటే ఈ ఆశీర్వాదం నాకు దొరకదు. ఇది ఆశీర్వాదం. ఇది నాకు దొరికిన ఆశీర్వాదం, వినటానికి నీకు దొరికిన ఆశీర్వాదం. అందుకని ఖచ్చితంగా ఆశీర్వాదాలు తీసుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ స్థలానికి వచ్చామనుకో ఒక మాట అన్న దొరికిద్ది, అంతే కదా. ఈ స్థలానికి వస్తే ఒక మాట అన్న దొరికిద్ది. రెవల్యూషన్ అంటారు. ఏ సమయంలో దేవుడు ఏదో ఓపెన్ చేస్తాడో మనకు తెలియదు. ప్రైజ్ లార్డ్. అందుకని ఆయన సన్నిధిని నేను ఎప్పుడు వదిలిపెట్టుకుని అంటాడు దావీదు. ఆయన సన్నిధిని కోరుకుంటాడట. ఆరాధన చేయటానికి మందిరానికి రమ్మంటే ఆయన పెదాలు చెప్పకముందే లోపల ప్రాణం చెప్పిందంట, నేను వస్తానయ్యా అందంట. అంత రెడీగా ఉన్నాడంట దావీదు ఆరాధన స్థలానికి వెళ్ళటానికి, మందిరానికి వెళ్ళటానికి. అందుకే దేవుడికి హృదయానుసారుడు అయ్యాడు ఆయన. మనం కూడా అలాగే ఉండాలి. అప్పుడు
భక్తి జీవితం నేర్చుకుంటే అన్ని విషయాల్లో మనకి దేవునిలో దొరుకుతాయి. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ నేర్చుకుంటాం. ప్రభు మనతో ఉంటే అన్నీ నేర్పుతాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన తీసుకెళ్దాం. మరి దేవుడు మనం దీవించునుగాక. తల ఉంచుదాం. నమ్మదగిన యేసయ్య, ఈ 84వ కీర్తనలో మీ ఆలోచనలు కొద్దిగా ధ్యానించి కురిపించావు. మా మార్గానికి, మా ప్రయాణానికి, తొలకర వర్షం ద్వారా మొలకెత్తిన మా జీవితాలకి కడవ వర్షం మా మీద పడేంత వరకు మమ్మల్ని ఈ మార్గంలో నడిపించే దేవుడు అయి ఉన్నావు ప్రభు. శ్రేష్టమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచి ప్రతి ఆశీర్వాదం మాకు అందునట్లు చేసి ఈ దుష్టుల యొక్క మార్గంలోకి వెళ్లకుండా, భక్తిహీనుల మార్గంలోకి వెళ్లకుండా మమ్మల్ని కాయుచున్న గొప్ప దేవుడు ప్రభువా, నీ పాదాలు మేము స్తుతిస్తున్నాం. యవ్వన పిల్లలను అయ్యా అటు పాపపు మార్గంలోనికి వెళ్లకుండా అయ్యా స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఇతరులకు మేలు చేసే మనస్సులు కలిగి, హృదయాలు కలిగి, చక్కని ప్రవర్తనతో ప్రభువా నీ చిత్తమును జరిగించే బిడ్డలుగా ఈ బిడ్డలందరూ ఉందురుగాక. తండ్రి, పునాదులు దోషం ఉంటే నీతిమంతులు ఏం చేయలేరన్నావు. పునాదుల్లో వాక్యం ఉండాలి, పునాదుల్లో యథార్థత ఉండాలి, పునాదుల్లో మంచితనం ఉండాలి, పునాదుల్లో ప్రభువా స్వచ్ఛమైన మనసు ఉండాలి. అక్కడ వారి జీవితాలు అలా ఉంటాను కృప చూపు తండ్రి. అయ్యా మా ఎదుగుదల మీకు ఆనందాన్ని ఇచ్చిందని మేము నమ్ముతున్నాం. ఈ బిడ్డల ఎదుగుదల, దినదినం ప్రార్థన, దినదిన వాక్యపు చదివే, బైబిల్ స్టడీ, వర్తమానం చదువుకోవడానికి ఆ ఆకలి తప్పిక, ఆ ఆసక్తి పెరిగినప్పుడు మాకంటే ఎక్కువగా ఆనందించే దేవుడు మీరయ్యా. తప్పక ఈ బిడ్డలందరినీ గొప్పవారు అవటానికి కృప చూపమని, దీవించమని అయ్యా. లేటుగా ప్రారంభం చేసుకున్న మంచి సమయం మాకు ఇచ్చావు, అందుని బట్టి స్తుతులయ్యా. ప్రతి బిడ్డను దీవించమని, తిరిగి ఇప్పుడు మేము బండివరపాలెం వెళ్ళాలి, ప్రయాణ కృప దయచేయమని, త్వరగా మేము సిద్ధపడ్డాను కృప చూపమని, ప్రతి మాట మాలో ఫలింపచేయమని. నీ మందిర ఆవరణలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు అయ్యా. మరి నీతోనే నువ్వు మాతో ఉంటే ఇంకెంత దీవెనది అయ్యా. తండ్రి, ఈ చివరికాలంలో మాకు ఈ ధన్యతనిచ్చినందుకు స్తుతులు ప్రభువా. అయ్యా మేము మీతో కలిసి ఆలోచన సభలు ప్రతిరోజు కలిగి ఉందుమగాక. అట్టి కృప ఈ యవన పిల్లలకు దయచేయమని క్రీస్తేసని మీ నామం అడిగొచ్చున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప తల వంచిన యవన పిల్లలకు, సార్వత్రిక యవన పిల్లలకు సదా తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.